హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ పోమోగ్రానైట్ హల్వా. పదండి చూద్దాం ఎలాగో. మనం దానిమ్మ గింజలు ఒలుచుకుందాం. మనం దానిమ్మ గింజల్ని ఇప్పుడు జ్యూస్ చేసుకుందాం. ఇప్పుడు ఈ జ్యూస్ని స్ట్రైన్ చేసుకోవాలి మనం. దానిమ్మ జ్యూస్ ఎన్ని కప్పులు వస్తాయో మనం కొలుచుకుందాము. మనకి 2 కప్పులు వచ్చినాయి దానిమ్మ జ్యూస్. చూడండి, మనం 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాము. 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్లోన దానిమ్మ జ్యూస్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం కార్న్ ఫ్లోర్ కలిపిన మిశ్రమం ఈ జ్యూస్ లో కలుపుకోవాలి. ఇది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 కప్పులు దానిమ్మ జ్యూస్ కి 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మనం ఈ దానిమ్మ జ్యూస్ మిశ్రమం అంతా యాడ్ చేసుకోవాలి. అంతా బాగా దగ్గరికి అయిపోయినంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి. కొంచెం బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇది బాగా దగ్గరికి అయిపోయినంత వరకు కలుపుతానే ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చెయ్యాలి. డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా దగ్గర పడిపోయింది. ప్యాన్ కంటుకోకుండా ఉన్నది చూడండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మౌల్డ్ని నెయ్యితో గ్రీస్ చేసుకుందాము. కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము. హల్వాని యాడ్ చేస్తున్నాను ఇందులో. ఎయిర్ బబుల్స్ పోయినంత వరకు ట్యాప్ చేయాలి. రూమ్ టెంపరేచర్ వచ్చినంత వరకు పక్కన ఉంచాలి. చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాము. కలర్ లేకుండా మన పోమోగ్రానైట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.